జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మన భారతదేశం పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 5వ తరం స్టెల్త్ మల్టీ రోల్ యుద్ధ విమానం, అంటే 5th జనరేషన్ విమానం అన్నమాట. భారత వైమానిక దళం అలాగే భారత నౌకాదళం అవసరాల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA అలాగే DRDO కలిసి దీన్ని అయితే రూపొందిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి ఎదురవుతున్న వైమానిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ యుద్ధ విమానం మన భారత రక్షణ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతోంది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా దేశాల దగ్గర మాత్రమే ఈ 5th జనరేషన్ యుద్ధ విమానాలు అయితే ఉన్నాయి. AMCA ప్రాజెక్టు గనక విజయవంతమైతే ఆ అగ్రదేశాల సరసన మన భారత్ కూడా సగర్వంగా కాలరెగరేసుకొని నిలబడతాది. ఈ విమానం ప్రత్యేకమైనటువంటి స్టెల్త్ కోటింగ్ తో రూపొందించబడుతుంది. దీనివల్ల శత్రు దేశాలకు సంబంధించినటువంటి రాడార్లకు చిక్కకుండానే గగనతలంలోకి దూసుకెళ్లగలుగుతాది. రాడార్ కిరణాలు పరావర్తనం కాకుండా ఉండేందుకు ఆయుధాలను కూడా విమానం లోపలే ఉంచుతారు. AMCA 2 శక్తివంతమైనటువంటి ఇంజన్లతో పనిచేస్తుంది. దీనివల్ల ఇది అధిక వేగంతో ఎక్కువ దూరం అయితే ప్రయాణించగలుగుతుంది. ఇందులో AI ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్వర్క్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. అంటే లక్ష్యాలను గుర్తించి దాడి చేసేటటువంటి సామర్థ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. భారీ వర్షాలు, పొగమంచు అలాగే రాత్రి వేళల వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ విమానం సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. దాదాపుగా 25 టన్నుల బరువు ఉండేటటువంటి ఈ యుద్ధ విమానాన్ని అవసరమైతే మానవరహితంగా కూడా ఆపరేట్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నారు. చూడండియా, ఎంత గొప్ప విషయమా. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో ఏర్పాటైతే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకునింది. భారతదేశం అభివృద్ధి చేస్తున్న AMCA యుద్ధ విమానం కోసం అవసరమైనటువంటి అత్యాధునిక ఇంజిన్ అభివృద్ధిలో ఒక పెద్ద ముందడుగైతే పడింది. బ్రిటన్ కు చెందినటువంటి ప్రముఖ ఏరోస్పేస్ దిగ్గజం రోల్స్ రాయ్స్ ఈ ఇంజన్ ను మన భారత్ లోనే సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారీ ఆఫర్ అయితే ఇచ్చారు. ఈ ప్రతిపాదనలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే ఇంజన్ కు సంబంధించిన పూర్తి మేధో సంపత్తి హక్కులు అంటే IP రైట్స్ అలాగే పూర్తి సాంకేతిక బదిలీని భారత్కు ఇవ్వడానికి రోల్స్ రాయ్స్ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలిపింది. బ్రిటిష్ ప్రభుత్వం మద్దతుతో వచ్చినటువంటి ఈ ప్రతిపాదన మన దేశ రక్షణ రంగానికి ఒక కొత్త దిశను చూపేటటువంటి అవకాశంగా భావిస్తున్నారు. రోల్స్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శశి ముకుందన్ తెలిపినటువంటి వివరాల ప్రకారం ఈ ఇంజన్ డిజైన్ అలాగే సాంకేతికత పైన పూర్తి హక్కులు భారతదేశానికే ఉంటాయి. దీంతో భవిష్యత్తులో ఇతర దేశాల అనుమతి లేకుండానే మన భారతదేశం స్వతంత్రంగా ఈ ఇంజన్ ను అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంజన్ ను ఏ విధంగా రూపొందించినారు, ఎందుకు ఆ విధంగా డిజైన్ చేశారు, దాని వెనక ఉన్నటువంటి పూర్తి సాంకేతిక పరిజ్ఞానం అలాగే బ్లూ ప్రింట్లు అన్ని కూడా మన భారతదేశం ఆధీనంలోనే ఉంటాయి. ఈ ఇంజన్ పైన బ్రిటన్ లేదా రోల్స్ రాయ్స్ కు ఎలాంటి నియంత్రణ కూడా ఉండదని చెప్పేసి తెలుస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మన భారత్ ఈ ఇంజన్ ను లేదా ఈ ఇంజన్ తో పనిచేసేటటువంటి AMCA యుద్ధ విమానాలను ఇతర మిత్ర దేశాలకు విక్రయించాలనుకుంటే కూడా రోల్స్ రాయ్స్ లేదా బ్రిటన్ ప్రభుత్వం నుంచి NOC తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. అంటే మనం తయారు చేసుకోవడమే కాదు, మనం తయారు చేసి బయట దేశాలకు అమ్మను కూడా అమ్మచ్చు. దీంతో రక్షణ రంగ ఎగుమతుల్లో మన భారత్ కు మరింత స్వయం ప్రతిపత్తి అయితే లభిస్తుంది. ఈ టెక్నాలజీని కేవలం AMCA కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అభివృద్ధి చేసేటటువంటి ఇతర యుద్ధ విమానాలు, నౌకాదళ నౌకలు అలాగే హెలికాప్టర్ల ఇంజన్ల అభివృద్ధికి కూడా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. రోల్స్ రాయ్స్ కేవలం తయారీ విధానాన్ని మాత్రమే కాదు, ఇంజన్ వెనక ఉన్నటువంటి పూర్తి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మన భారత్ కు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలిపింది. ఇంజన్ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ అలాగే పరీక్షల కోసం భారతదేశంలోనే ఒక అత్యాధునిక ఏరో గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ అలాగే డిజైన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించింది. ఈ భాగస్వామ్యం ద్వారా 2032 నాటికి ఇంజన్ గ్రౌండ్ ట్రయల్స్ పూర్తి చేసి 2034 నాటికి తొలి విమాన పరీక్ష నిర్వహించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. AMCA యుద్ధ విమానం 2 వేరియంట్లలో రానున్నది. మొదటి వేరియంట్ AMCA MK1 కోసం అమెరికాకు చెందినటువంటి GEF 414 ఇంజన్ ను ఉపయోగించున్నారు. ఇక రెండో వేరియంట్ AMCA MK2 కోసం 110 నుంచి 130 కిలో న్యూటన్ సామర్థ్యం కలిగినటువంటి మరింత శక్తివంతమైన ఇంజన్ అయితే అవసరం ఉంటుంది. రోల్స్ రాయ్స్ సంస్థ ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నది కూడా సరిగ్గా ఈ 120 KN క్లాస్ ఇంజనే కావడం విశేషం అన్నమాట. అది కాకుండా ఇది పాత ఇంజన్ కు
మార్పులు చేసిన వెర్షన్ కాదని, పూర్తిగా మొదటి నుంచి కొత్తగా డిజైన్ చేసేటటువంటి ప్రత్యేక ఇంజిన్ అని చెప్పేసి కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం కుదిరితే పూర్తి ఐపీ హక్కులు భారత దగ్గర ఉండడం వల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ ఆంక్షలు అలాగే సరఫరా నిలిపివేతల వంటి సమస్యలు పెద్దగా ప్రభావం అయితే చూపలేవు. ఇది కేవలం మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, డిజైన్ ఇండియా దిశగా కూడా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేటటువంటి ఒక అడుగుగా భావిస్తున్నారు. భారత్ లోనే తయారీ కేంద్రాలు ఏర్పడడం వల్ల దేశీయ ఇంజన్లకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందుతాయి. అలాగే వేలాదిగా హై స్కిల్ ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడతాయి. ఇక రోల్స్ రాయ్స్ రంగంలోకి రావడంతో ఏఎంసీఏ ఇంజన్ కాంట్రాక్ట్ కోసం ప్రపంచ రక్షణ సంస్థల మధ్య అయితే పోటీ అనేది మరింతగా పెరిగింది. ఇప్పటికే ఫ్రాన్స్ కు చెందినటువంటి రక్షణ దిగ్గజం సాఫ్రాన్ కూడా మన భారత్ తో కలిసి స్వదేశీ ఇంజన్ ను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు అయితే సమర్పించింది. అలాగే అమెరికాకు చెందినటువంటి జిఈ ఏరోస్పేస్ కూడా ఈ పోటీలో ఉన్నది. ఈ నేపథ్యంలో రోల్స్ రాయ్స్ ప్రకటించినటువంటి పూర్తి సాంకేతిక బదిలీ, పూర్తి ఐపీ హక్కుల ఆఫర్ అనేది మన దేశ రక్షణ రంగానికి చెప్పాలంటే ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. మామూలుగా ఈ ఇంజన్ టెక్నాలజీ అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటిది పూర్తి స్థాయి హక్కులతో మన దేశంలోనే మనం సొంతంగా తయారు చేసుకోగలిగే స్థాయికి ఎదుగుతున్నామంటే చూడండి, ఇది ఎంత గొప్ప న్యూస్. ఈ న్యూస్ పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.